మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెల 2026 ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది? మరి ఈ నెలలోనే మనకు చంద్రగ్రహణం ఉంది, దాని తాలూకు ఇంపాక్ట్ వీళ్ళకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అలాగే మనకు ఉగాది కూడా ఈ నెలలోనే ఉంది. ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల వీళ్ళకి? తప్పకుండా అబ్బా. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ఆ పర్వతవర్ధిని సమేత రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృషభ రాశి అనగానే నాకు భయం వేస్తుంది ఫస్ట్. ఎందుకు అంటే ఈ రాబోయే రోజులలో ఇక ఇంకొన్ని రోజులే అనే విధంగా ఉంది మీ పరిస్థితి. ఇంకొన్ని రోజులే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇంకొన్ని రోజులే అనేది వీడియో చివరిలో మీరు తెలుసుకుంటారు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తా. విన్నారా? ఇక్కడ ముఖ్యంగా కూడా కృతికా నక్షత్రం అన్నా, రోహిణి నక్షత్రం అన్నా కూడా ఎంతో అందంగా చక్కగా స్పార్క్. రోహిణి అంటే కృష్ణుడి నక్షత్రం. ఏదో తెలియని భయం ఉంటుంది లోపల, కానీ మాధుర్యం. ఇప్పుడు తేనెను మనము ఇలా తీసుకోవడం ద్వారా ఆ తెలియని అనుభూతి పొందుతాం. ఆ విధంగా వారి మాటలు ఉంటాయి. విన్నరా? కాకుంటే కొంచెం బద్ధకస్తం అధికంగా ఉంటుంది. ఏదో తెలియని భయం అయితే వీరికి ఉంటుంది మనసులో. వీరి జాతకంలో మాత్రం చంద్రుడు నీచపడద్దు. చంద్రుడు నీచపడిన, కుజుడు కర్కాటకంలో ఉన్న, శుక్రుడు వీరి లగ్నాధిపతి బలంగా లేకున్నా విపరీతమైన అప్పుల పాలవుతారు. ఆన్లైన్ ట్రేడింగ్స్ అని కానీ, లేదా గేమ్స్ అని కానీ, లైక్ ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయేటువంటి ఛాన్సులు ఉంటాయి. బీ కేర్ఫుల్. మీకు ఇప్పటి నుంచే చెప్తున్నా. ఇగో ఇక్కడ ఈ టైంలో ఒక వెలుగు వెలుగుతారు. ఇదే టైంలో వెలుగుతారు. మరి వెలిగే క్రమంలో గత 10 నెలల నుండి ఒక లైక్ అంటే పేరు అని కాదు చెప్తున్నాను, 10 నెలల నుండి వాక్షరము మీద ఉండేటువంటి వారు టాప్ మోస్ట్గా చెలరేగిపోతున్నారు అంటే మంచి స్థానానికి వెళ్తున్నారు. అంటే నేను అనేది ఇప్పుడు ఒక లైటు వేస్తే ఆ వెలుతురులో మనకంతా కనబడుతుంది. సో అలా ఒక వెలుగుతున్నటువంటి సందర్భము వీరికి ఆ విధంగా బలం ఉన్నది ఈ వాక్షరం మీద ఉండేటువంటి వారికి. మరి ఇదే వాక్షరం మీద ఉండేటువంటి వారికి రేపు ఆగస్టు సెప్టెంబర్ నుండి నువ్వు గ్రేట్. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, ఎన్నో అసలు వారి స్థాయి వేరు. సరే, ఒక మాట అన్నాడో లేదో, ఆయన ఏదో వస్తే నవ్వుకుంటే అయిపోయా అని చెప్పి ఏదో ఫోటో దిగా అని చెప్పి అన్నాడు. ఆ విషయాన్ని హైలైట్ చేసి ఎంతమందిని తిట్టిర్రు. ఒక చిన్న మాట దానికి ట్రోల్ చేస్తారు, ఒక మంచి విషయం దానికి ట్రోల్ ఎంత సోషల్ మీడియా. కనుక నేననేది ఇప్పుడు ఈ మన వేణుస్వామి వాళ్ళ యొక్క భార్య వీణా గారు, అంటే జనరల్గా చెప్తున్నా ఆమె పేరు. ఇప్పుడు గత ఒక 10 నెలల నుండి అంబానీ కొడుకు వివాహం జరిగినప్పటి నుండి చాలా అద్భుతంగా ఆమె ప్రోగ్రామ్స్ ఇస్తూ వస్తూ ఉన్నది. అంతకుముందు ఎవరికి తెలియదు. లాస్ట్ 1.5 year నుండి, అవునా కాదా? ఇంకా వాక్షరం మీద ఉన్నటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇవి కూడా ఒక వెలుగుతున్నాయి. చాలామంది యాంకర్స్ కానీ. అంటే నేను అనేది ఏంటంటే ఇది ఇప్పుడు మనకు కనబడే విషయాన్ని నేను చెప్తున్నా. మీరెవరో ఎక్కడున్నారో అంటే మీరెవరైనా నా కుటుంబమే కాదు అని నేను అనను. నేను మీ మంచి కోరి చెప్తున్నా. మీకు రాబోయే రోజులలో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నవి. ఇప్పటి నుంచే మనం దాన్ని క్లోజ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం 100 రూపాయల ప్రాఫిట్లో ఉన్నారు, ఆపండి. 10,000 ప్రాఫిట్ వస్తుంది, 1,00,000 రూపాయల ప్రాఫిట్ వస్తుంది. ఇదొద్దు. ఉన్నది పోతుంది, మొత్తం పోతుంది. ఏదన్నా ఉంటే గిట్లా ఏదన్నా బిజినెస్లో ఉన్నవారు ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఒకవేళ మీ జాతకంలో గజకేసరి యోగం నడుస్తుందేమో, లేదా బుధ ఆదిత్య యోగం నడుస్తుందేమో, చంద్ర మంగళ యోగం నడుస్తుందేమో చూసుకోండి ఒకసారి. ఒకవేళ ఆ యోగం నడిస్తే యోగం ఉన్నన్ని రోజులు బాగుంటుంది. ఇప్పుడు ఏదన్నా ఉంటే మనం ఒక్కసారి చూసుకుంటే క్లియర్ అవుతుంది. జబ్బు ఉంది, అయ్యో నాకు జబ్బు ఉంది అయ్యో అని చెప్పి బాధపడేదానికంటే ఇది ఏ స్టేజ్లో ఉంది, ఇది ఎందుకు వచ్చింది, మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది, దీని మెడిసిన్ ఏంది అనేది మనం కనుక్కోవాలా వద్దా? సో
ఆ ప్రయత్నం మీరు చేసుకోండి, ఇంతే నేను చెప్పేది. సో మనకు ఈ యొక్క మార్చి నెల ఏదైతే ఉందో 3వ తారీఖు చక్కగా కూడా ఎక్కువగా ఉండట్లేదు, ఒక 1 అవర్ మాత్రమే ఉంటుంది మనకు ఈ యొక్క చంద్రగ్రహణం. కనుక మీరు ఆ 1 అవర్కు సంబంధించి మాత్రం పాటించండి. మార్చి 3వ తారీఖు మాత్రం చంద్రగ్రహణం అయితే ఉంటుంది. అదేవిధంగా సూర్యుడు శని కలుస్తున్నారు. సో సూర్యుడు మీకు మీ జాతకంలో అంటే లైక్ ఈ వృషభము కానీ తులాలో కానీ సూర్యుడు నీచబడతాడు. ఒకవేళ ఇన్ కేసు మీ వ్యక్తిగత జాతకంలో సూర్యుడు నీచబడ్డట్టయితే చూసుకోండి. శనేశ్వరుడు ఆల్రెడీ మనకు మీనంలోనే ఉన్నాడు. సో కొడుకు దగ్గరికి తండ్రి పోతున్నాడు. మరి ఈ క్రమంలో మరి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది? ఇక్కడ చూసుకున్నట్టయితే 10వ భావంలో కుజుడు రాహువు కలిసి ఉన్నారు. మరి దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? సో మార్చి నెల మాత్రం చాలా అతలాకుతలంగా ఉన్నది. అన్నింటికంటే ఇంకొకటి ఏమిటి, పరాభావనామ సంవత్సరం ఎంట్రన్స్ ఆఫ్టర్ అమావాస్య తర్వాత, ఈ పాల్గొన మాసం తర్వాత చైత్రమాసం ప్రారంభం. వృషభ రాశి వారు ఉన్నారో వా వి వు వే పేర్లతో ఉండేటువంటి వారు కొంత వ్యాపార వృద్ధి కనబడుతూ ఉన్నది. అదేవిధంగా వ్యాపార వృద్ధి ఎట్లా కనబడుతూ ఉన్నది, ఏ గ్రహం వల్ల కనబడుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చివరిలో తెలుసుకుందాం. ఇక్కడ వ్యాపారంలో పెద్ద మొత్తంలో కూడా లాస్ కావచ్చును. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక సూర్యుడు మంచి స్థానంలో ఉంటే ఓకే. ఇక్కడ ఈ సూర్యుడు ఉన్నటువంటి ప్లేస్ను బట్టి మాత్రము సుఖ సంతోషాలు కొంత దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. శుభకార్యాలకు సంబంధించి దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయే పరిస్థితులు ఉంటవి. స్థిరాస్తులలో కొంత అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది. కొంత అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరి స్వల్పంగా లాభకారిగా మీకు కుజుడు ఉండబోతున్నాడు ఈ నెలలో. అదేవిధంగా వృధా భ్రమలు అనవసరం. వృధా భ్రమలు అంటే ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, ఎవడో ఏదో చేస్తాడు, మాకేదో ఏదో, ఇవన్నీ వద్దు. ఎవరో ఏదో చేశారు, ఇవన్నీ వద్దులేయండి. వృధా భ్రమలను వదిలేయండి. మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి, మీకు మీరే ట్యాబ్లెట్ తెచ్చుకోవాలి, మీకు మీరే వేసుకోవాలి. ఎవరో దేరు ఏది కాదు. ఒకసారి తెస్తాడు, 2 సార్లు తెస్తాడు, 10 సార్లు తెస్తాడా? సో అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్త. కొంచెం మీరు పని చేసే చోట మీకు తెలియకుండానే మీకు కొంత శత్రుత్వం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అబ్బో ఆమెనా, అబ్బో అతనా, దూరం ఉండాలి. నేను మొన్ననే చెప్పిన ఆమె గురించి, ఆమె పెద్ద డేంజర్, లేదా అతను మంచివాడుగా, ఇలాంటి పుకార్లు, ఇలాంటి రూమర్లు, ఇలాంటివి కొన్ని వచ్చేటువంటి పరిస్థితులు కనబడేటువంటి పరిస్థితి ఉన్నది. మరొక విషయం ఏమిటంటే భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు జరిగే ఛాన్స్ ఉంది. బీ కేర్ఫుల్. అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నవి. ఇక దీనికి తోడు ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగంలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. ఎట్టకేలకు మనకు ఉద్యోగ నష్టములు వాటిల్లేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి. వ్యవహార నాశనము, పాపకార్యాలు చేయాలి అనేటువంటి కొంత ఆసక్తి ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి తోడు కొంత మనకు వ్యాపారాలలో కూడా లాభాలు కనిపించేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి కొంత లైక్ అంటే ఇప్పుడు ఎవరైనా కన్సీవ్ ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో 100కు 200% ముందుకు వెళుతుంది వృషభ రాశి వారికి. ఎట్టి కోశాన కూడా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో ఇక్కడ లాభించే చోటనే నష్టం వాటిల్లే పరిస్థితి కూడా ఉన్నది. ఎక్కడనైతే లాభం జరుగుతుందో అక్కడే నష్టం జరిగే పరిస్థితి ఉంది. కనుక మరి అక్కడ ఎవరున్నారు, ఆ మనిషి యొక్క డిజిగ్నేషన్ కానీ స్టేటస్ ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఉగాది పరాభావనామ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ కానీ ఆల్రెడీ మన ఛానల్లో అది ఉండడం జరిగింది. సో ఆగస్టు దాకా ఎట్టకేలకు అద్భుతమే. ఆగస్టు వరకు బాగానే ఉన్నది, పెద్దగా బాధపడాల్సినటువంటి పని అయితే లేదు వృషభ రాశి వారికి. సో ఇక్కడ సూర్యుడు శని కలవడము ఈ యొక్క మనకు మీకు 4వ భావంలో మనకు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడేటువంటి సందర్భంలో మీ తల్లి గారికి ఆరోగ్య సమస్యలు కానీ, పిల్లలలో ఎవరికైనా 2 పిల్లలు ఉంటే ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఒకరే ఉంటే వారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ,
ప్రాపర్టీస్ అమ్మడం కానీ, ఇల్లు అమ్మేయాలి అనే ఆలోచన కానీ, గృహానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు కానీ, ఈఎంఐ కట్టలేదు సీజ్ చేస్తా అని చెప్పి ఎవరైనా ఇంటికి రావడం కానీ, ఫైనాన్స్ రిలేటెడ్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, ఇలాంటివి కొన్ని ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మితిమీరినటువంటి కోపం ఉండే పరిస్థితి ఉంటుంది. కొంచెం కోపం కంట్రోల్లో చేసుకోండి. సో తప్పకుండా బాడీ లేజినెస్ మాత్రం ఉంటుంది. ఈ సమయంలో మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి. ఓం శ్రీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం మహాలక్ష్మి నమః. ఈ మంత్రాన్ని కనుక తప్పకుండా మీరు ఈ 3వ తారీఖు ఉండేటువంటి చంద్రగ్రహణ సమయంలో చదువుకునే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. మరి ఓవరాల్గా ఎవరైతే ఈ వృషభ రాశి వారు ఉన్నారో ఇదంతా గోచార ఫలితాలు. గ్రహచారము అనేటువంటిది ఒకటి ఉంటుందని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. అందరూ కనెక్ట్ అవుతున్నారు, అందరూ చక్కగా చూపించుకుంటున్నారు. ఒక మాట, ఒక సమయము అనేటువంటిది ఉంటుందనేది కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి రాత్రి 11, 12ంటికి కాల్ చేస్తే, మెసేజ్లు చేస్తే ఇబ్బంది ఉంటుంది. కనుక డైలీ ఎంత 8 నుంచి 6 లేదా 8 చార్ట్స్ కంటే ఎక్కువ చూసే టైం ఉండదు. డైలీ 10-15 అపాయింట్మెంట్స్ అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. సో లేట్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. అటు ఇటుగా తప్పకుండా నేను మీకు కనెక్ట్ అవుతూ ఉంటాను. మొన్న కాశీకి వెళ్ళడం జరిగింది. 2-3 రోజులు అక్కడే ఉన్నాం. ఏ కాల్స్ మాట్లాడలే. ఇప్పటికి చాలా ఉన్నవి పెండింగు. సో తప్పకుండా నేను మీ మనిషిని చెప్తున్నాను అమ్మా. ఒకటే, ఎవరికైనా కూడా మా గురువు గారు, మా ఇంట్లో గురువు గారు అని ఆ విధంగా ఓపికగా ఉండండి. కానీ ఒకటే చెప్తున్నాను, ఎంతమంది అయితే నన్ను కలుస్తున్నారో వారి జీవితంలో వితిన్ 3 monthsలోనే మ్యాక్సిమం వారికి మార్పు అనేటువంటిది మొదలవుతూ వస్తూ ఉన్నది. చాలామంది మెసేజ్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ మెసేజ్ చూపించినా కూడా బాగుండదు. సో కనుక నేను అందుకే ఎవరికేం చెప్పటం లేదు. సో తప్పకుండా అందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులతో మనసు నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను అంటే సబ్జెక్ట్ అనేటువంటిది అదొక సరస్వతి అమ్మవారు అంతే. ఇక కనుక అది ఆలోచించుకోండి. ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.